సహోదరులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరి నిన్నటి దినం నుంచి మీతో కలిసి సహవాసం చేయడానికి మీ మధ్య ప్రభు నాకు అందించిన కొన్ని తలంపులు అందించడానికి ప్రభు సహాయం చేసి నడిపించినందుకై ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి సాయంకాలం కూడా మన ప్రియులు పెద్దలు నాగేశ్వరరావు అంకుల్ వారి కుటుంబం దగ్గర ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక గృహ సువార్త కూటాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి గతంలో కూడా ఒకసారి ఈ ఇంటి దగ్గర జరిగిన సువార్త కూటంలో నేను పాల్గొన్నాను. తిరిగి రెండవసారి ఈ సువార్త కూటంలో పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి చేరి వచ్చిన పెద్దలకు, సహోదరి సహోదరులందరికీ, ప్రత్యేకంగా నాగేశ్వరరావు అంకుల్ గారి కుటుంబానికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినం నుంచి మనం సామెతల గ్రంథం 30 అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. ఈ చివరి సందేశం కూడా సామెతల గ్రంథం 30 అధ్యాయంలో నుంచే మనము జ్ఞాపకం చేద్దాం. సామెతల గ్రంథము 30 అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుదాం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, సాయంకాలపు వేళ హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ప్రియులు పెద్దలు నాగేశ్వరరావు గారి కుటుంబం దగ్గర ఏర్పాటు చేయబడిన గృహ సువార్త కూటాన్ని బట్టి మీకు స్తోత్రములు. పాటలు పాడుటలో, ప్రార్థన చేయుటలో తోడుగా ఉన్నారు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వాక్య ధ్యానములో, సువార్త ప్రకటనలో తోడుగా ఉండి మరి చేరి వచ్చిన నీ ప్రజలందరికీ క్షేమాన్ని దయచేయండి. ప్రభువా, విశ్వసించని వారు విశ్వసించి రక్షణ పొందినట్లుగా కృప చూపించండి. మరి ఏర్పాట్లన్నిట్లో మా ప్రియులు నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని మీరు బలపరిచారు. మీ దాసునికి, దాసురాలకు కావలసిన ఆయురారోగ్యాలు ఇవ్వండి. మాకు మంచి ముగింపు దయచేయమని వాతావరణాన్ని, శబ్దయంత్రాన్ని, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ మీ ఆశీర్వాదాస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే తోడుగా ఉండి నెమ్మదిగా జరిగించమని ప్రభు అయిన క్రీస్తు యేసు పేరిట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మనము సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ వాక్య భాగంలో 4 చిన్న జీవులు ఉన్నట్టు మనం చూస్తున్నాం. అవి 4 చిన్న జీవులే గాని అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన గ్రంథములో రాయించాడు. అందుకే ఈ చిన్న జీవుల ద్వారా దేవుడు పెద్ద మనుషులమైన మనకేం నేర్పిస్తున్నాడు? పాఠం నేర్పిస్తున్నాడు. అవి చిన్న జీవులే గాని మిక్కిలి జ్ఞానం కలిగినవి. అందుకే ఆ జ్ఞానం కలిగినటువంటి జీవుల ద్వారా మనకు ప్రభు పాఠం నేర్పిస్తున్నాడు. స్కూల్లో కూడా జ్ఞానం కలిగిన టీచర్ల ద్వారా పిల్లలకు ఏం నేర్పిస్తారు? పాఠాలు నేర్పిస్తారు. అలాగనే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు కూడా ఈ జ్ఞానము కలిగినటువంటి 4 జీవుల ద్వారా మనకేం నేర్పిస్తున్నాడు అంటే పాఠం నేర్పిస్తున్నాడు. టీచర్ ద్వారా పిల్లలు పాఠాలు నేర్చుకొని ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. అలాగనే ఈ దేవుని వాక్యం ద్వారా ప్రభు మనకు పాఠం నేర్పిస్తుండగా ఆ పాఠం మనం నేర్చుకొని ఆ పాఠానికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకుంటే అది మనకు కూడా ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. మేలుకైనా మేలే కలుగుతుంది, ఫిమేల్కైనా మేలే కలుగుతుంది. ఇది అందరికీ మేలు కలిగేది. మరి నిన్నటి దినం నుంచి మనం ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి.
అందుకే వాటి దగ్గరికి వెళ్ళి మనం ఏమి నేర్చుకోవాలన్నాడు? జ్ఞానం నేర్చుకోండి అన్నాడు. సోమరి ఎక్కడికి వెళ్ళాలి? చీమల యొద్దకు వెళ్తే అవి ఏ విధంగా చురుకుగా పనిచేస్తాయో చూచి నువ్వు నేర్చుకుంటావు. కాబట్టి సోమరిగా ఉండే వాళ్ళని ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. వాటి నడతలు కనిపెట్టి మీరేం చేయాలి? జ్ఞానం తెచ్చుకోండి అన్నాడు. అలాగని అసంతృప్తితో ఉన్నవారు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి తృప్తి కలిగి ఉండడానికి? బల్లి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంటాడు. అసంతృప్తితో మనం జీవిస్తా ఉన్నామా? సంతృప్తి కలిగిన దైవభక్తి కలిగి జీవించాలంటే బల్లి దగ్గరికి వెళ్ళి బల్లి యొక్క నడతను చూస్తే మనం నేర్చుకోగలుగుతాం సంతృప్తి కలిగి ఎలాగ జీవించాలో. అలాగని మిడతల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. క్రమము లేకుండా జీవిస్తూ ఉంటే, అక్రమమైన జీవితం జీవిస్తూ ఉంటే, క్రమమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలా? మిడతల దగ్గరికి వెళ్ళండి. వాటికి రాజు లేకపోయినా అవన్నీ పంక్తులు తీరి సాగిపోతున్నాయి. మిడతల దగ్గరికి వెళ్తే మీరు క్రమాన్ని నేర్చుకుంటారు అని చెప్పాడు. అలాగనే ఇప్పుడు చీమల దగ్గరికి పోయినాము, బల్లి దగ్గరికి పోయినాము, మిడతల దగ్గరికి పోయినాము. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాము? ఇప్పుడు కుందేలు దగ్గరికి వచ్చాము. ఇప్పుడు కుందేలు దగ్గర కూడా వచ్చి నేర్చుకోవాలి. మనం పెద్ద జీవులం కాబట్టి చిన్న జీవుల దగ్గర పోయి నేర్చుకోవాలంటే కాస్త మనకు ఇబ్బందిగా ఉంటుంది కదా. చిన్నపిల్లలు పెద్దోళ్ళకు చెప్తే ఎట్లుంటుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది. రే నీ వయసు ఎంతరా, నువ్వు నాకు చెప్పేది ఏందిరా అంటాం కొన్నిసార్లు. ఇవి చిన్న జీవులు. ఈ పెద్ద జీవులమైన మనం దాని దగ్గరికి పోయి నేర్చుకోవాలంటే మనకు కూడా ఎట్లుంటుంది? చాలా కష్టంగానే ఉంటుంది. అది ఇష్టంగా ఉండదు. ఎప్పుడు కూడా మనకి ఇష్టంగా ఉండదు. కానీ ప్రభు వెళ్ళమంటున్నాడు. చీమల దగ్గరికి వెళ్ళండి, బల్లి దగ్గరికి వెళ్ళండి, మిడతల దగ్గరికి వెళ్ళండి. ప్రభు వెళ్ళమన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? వెళ్ళాలి. వాటితో నడతలు కనిపెట్టి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి అనుకూలంగా మన జీవితాలు మనం మార్చుకోవాలి. అప్పుడే ప్రభు మనల్ని వాడుకుంటాడు. మనం వెళ్ళమంటే వెళ్ళకుండా, నేర్చుకోమంటే నేర్చుకోకుండా, మార్చుకోమంటే మార్చుకోకుండా ఉంటే ప్రభు మనల్ని వాడుకోడు. ఎవరు వాడుకుంటారు? సాతానుడు వాడుకుంటాడు. కాబట్టి మనం ప్రభువు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా ఉండాలి, కానీ సాతానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మనం ఉండకూడదు. కాబట్టి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం చురుగ్గా పని ఎలా చేయాలో, కాలం నెరిగి ఎలాగ పని చేయాలో. అదేవిధంగా బల్లి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం సంతృప్తి కలిగి ఎలాగ జీవించాలో. మిడతల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం క్రమము కలిగి ఎలాగ జీవించాలో. ఇప్పుడు మనము కుందేలు దగ్గరకు వచ్చి నేర్చుకుందాం. కుందేలు మనకి ఏం నేర్పిస్తుంది? కుందేలు మనకి ఏం నేర్పిస్తుందో కుందేలు దగ్గరికి వద్దాం. ఇప్పుడు అందరం కలిసి ఎక్కడికి వద్దాము? నాగేశ్వరరావు గారి ఇంటికి దగ్గరికి కాదు, కుందేలు దగ్గరికి రావాలి. ఇప్పుడు మనం కుందేలు దగ్గరికి వద్దాం. కుందేలు ద్వారా మనకు ప్రభు ఏమి నేర్పిస్తాడో మనం నేర్చుకుందాం. చిన్న కుందేళ్ళు కూడా చిన్నవే. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. కుందేలు అనగానే మనకేం గుర్తుకొస్తుందంటే చెవులు గుర్తుకొస్తాయి. కుందేలును దేంతో పట్టుకుంటారు చెప్పండి? చెవులతోనే పట్టుకుంటారు. కుందేలేమో చిన్నది, కానీ దాని చెవులేమో మాత్రం ఎట్లుంటాయి చెప్పండి? పెద్దవి. కొన్నిసార్లు పిల్లలకు చెవులు పెద్దగా ఉంటే కుందేలు చెవులోడా అంటారు. ఎందుకంటారు చెప్పండి? ఈడేమో చిన్నపిల్లోడుగా ఉన్నాడు, చెవులేమో ఎట్లున్నాయి? పెద్దగా ఉన్నాయి, అందుకే కుందేలు చెవులోడా అంటారు. అంటే అది ఒక ఆ పదాన్ని అలా ఉపయోగిస్తారనమాట. కాబట్టి కుందేలు అనగానే మనకేం కనపడుతున్నాయంటే చెవులు కనపడతాయి. చెవులు, పెద్ద చెవులు కనపడతాయి. బైబిల్లో చెవుల గురించి ఏం రాయబడిందంటే చెవి గలవాడు
వినుగాక అన్నాడు. చెవి కలిగిన వాడు వినుగాక. కాబట్టి చెవులు దేని చూపిస్తున్నాయంటే వినుటను మనకు చూపిస్తా ఉంది. చెవులు వినుటను చూపిస్తుంది. మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకు ప్రభు సంగతులు తెలియజేస్తూ చివరిలో ఏం చెప్తూ వస్తాడు? ప్రతి సంఘానికి చెవి గలవాడు వినుగాక అని చెప్తాడు. చెవి కలిగింది ఇది. చెవులు ఎందుకోసం దేవుడు మనకి ఇచ్చాడంట? వినడానికి చెవులు మనకిచ్చాడు. కాబట్టి కుందేలు అనగానే మనకేంటి వస్తుందంటే చెవులు. అది వినే అనుభవాన్ని చూపిస్తుంది. మనం వినాలి. దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతుందంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువుతారా బాబు, ముందర కూర్చున్న వాళ్ళు? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును అన్నాడు. వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ఏ మాటలు వినాలి? ఈ లోకంలో చాలా మాటలు ఉన్నాయి. దైవజనుడైన ప్రభుదాస్ అంకుల్ గారు అనేవారు, చాలా మంది చాలా మాటలు వింటూ ఉంటారు కానీ కూటికి రావు కురాకు రావు అనేవాడు ఆయన. కూటికి కురాకురా అనే మాటలు వింటూ ఉంటారు చాలాసార్లు. అంటే అది ఉపయోగం లేని మాటలు చాలా మంది వింటారు. అంటే ఏ మాటలు వినాలన్నాడు? క్రీస్తును గురించిన మాటలు వినుట వలన. ఎవరి మాటలు వినాలి? క్రీస్తును గురించిన మాటలు. ఎవరి క్రీస్తు? క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు? ఆయన గురించి ఎందుకు వినాలి? క్రీస్తును గురించిన మాటలు వినాలి అన్నాడు. క్రీస్తును గురించిన మాటలు. ఒకసారి ఒక ఆయన, మన వాళ్ళు సువార్త చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక రాజకీయ సభ జరుగుతూ ఉందంట. ఇక రాజకీయ నాయకులు మైక్ తీసుకొని మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతూ ఉన్నారంట? అక్కడ గాంధీజీ కూడా యేసుక్రీస్తు లాంటి వాడు అని చెప్పారంట. ఎలా అని? ఒక చెంప కొట్టే ఇంకొక చెంపను చూపించమని గాంధీజీ చెప్పాడంట. అది గాంధీజీ చెప్పాడా, యేసుప్రభు వారు చెప్పారా? యేసుప్రభు వారు చెప్పిన మాటలు గాంధీజీ చెప్పాడు ఆయన. కాబట్టి ఈ యేసుప్రభు వారితో గాంధీజీని ఏం చేస్తున్నారంటే వాళ్ళు సమానుడు అని పోలుస్తా ఉన్నారన్నమాట. అందుకే ఒక ఆయన ఆ సువార్త యాత్రలో వెళ్తూ ఉండగానే ఆయన పాట రాశాడంట. ప్రేమామృతధారులు చిందిన నా యేసుకు సమలు ఎవడు అన్నాడంట. చాలా మంది మనుషులతో యేసు ప్రభు వారిని ఏం చేస్తూ ఉంటారంటే సమానుడుగా చూస్తూ ఉంటారు. నా యేసుకు సముడు ఎవరు అని చెప్పి ఆయన అక్కడే ఆ పాట దేవుని ఆత్మ ద్వారా పాడాడంట. యేసుక్రీస్తుకు సమానమైన వారు ఎవరు లేరు. ఎందుకు లేరంటే యేసుక్రీస్తు ఎవరో తెలిస్తే ఆయనకు సమానమైన వాళ్ళు ఎవరు అనేది ఎవరు లేరన్న సంగతి తెలుస్తుంది. దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతా ఉంది యేసుక్రీస్తుని గురించి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అది యేసుప్రభుని గురించి బైబిల్ చెబుతున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లోనే ఆ మాటలు రాయబడ్డాయి. మత్తయి యేసుక్రీస్తు యొక్క రాజరికం గురించి మాట్లాడితే, మార్కు యేసుక్రీస్తు యొక్క సేవకత్వం గురించి మాట్లాడితే, లూకా యేసుక్రీస్తు యొక్క మానవత్వం గురించి మాట్లాడితే, యోహాను యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మాట్లాడాడు. ఆయన యేసుక్రీస్తు దైవత్వం గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు ఎవరు? ఏ మనుషునితో ఆయన సమానుడుగా పోల్చకూడదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగేది. ఆయన సృష్టికర్త. ఆయనతో సమానులా? చూడండి, యేసుక్రీస్తు సృష్టికర్త.
ఆకాశమా కలుగునుగాక, భూమి కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రాదులు కలుగునుగాక, సముద్రములు కలుగునుగాక, నదులు కలుగునుగాక, సమస్త జీవరాశులు కలుగునుగాక. తన మహత్తు కలిగిన మాట చేత సమస్తమును కలగజేసిన వాడు క్రీస్తు. మానవుని మట్టితో నిర్మించి వాని నాసికా రంధ్రములలో పోయగా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మగా మారాడు. యేసుక్రీస్తు సృష్టికర్త. సృష్టికర్తకి ఎవరైనా సమానులా? అది బైబిల్ చెబుతున్న సత్యం. చాలాసార్లు తుమ్మితే సత్యం అనేది తెలుసుకున్నారు. బైబిల్ సత్యం అనేది చాలా మందికి తెలియదు. పాపం తెలియదు. ఇంకా కొలసై పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఏం చెబుతుందంటే, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు ఎవరు? సమస్తమునకు ఆధారభూతుడు. ఈ సమస్త సృష్టి ఎవరిని మీద ఆధారపడి నడుస్తా ఉంది తెలుసా? ఒక మోటార్ సైకిల్ నడపాలంటే ఒక వ్యక్తి కావాలి, ఒక కారు నడపాలంటే ఒక వ్యక్తి కావాలి, ఒక విమానం నడపాలంటే ఒక వ్యక్తి కావాలి, ఒక ట్రైన్ నడపాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి మీద ఆధారపడి అవి నడుస్తాయి. మరి ఈ సృష్టి అంతటిని ఎవరు నడిపిస్తున్నారు? ఎవరైతే సృష్టిని కలగజేశారో ఆయనే ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు సమస్త సృష్టికి ఆధారభూతుడు. ఈ సృష్టి అంతా ఆయన మీద ఆధారపడి నడుస్తా ఉంది. అది చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, యేసుక్రీస్తు లయకర్త. తను కలగజేసిన ఈ సృష్టిని ఒకరోజు ఏం చేయబోతున్నాడు? ఈ పంచభూతములను లయం చేయబోతున్నాడు. ఇది అవసరం లేనప్పుడు తీసివేయబోతున్నాడు. దేవునికి 3 లక్షణాలు ఉండాలి. దేవుడు అంటే 3 లక్షణాలు ఉండాలి. 1 ఆయన సృష్టికర్త అయి ఉండాలి, 2 ఆయన స్థితికర్త అయి ఉండాలి, 3 ఆయన లయకర్త అయి ఉండాలి. సృష్టికర్త అంటే సృష్టిని అంతటిని కలగజేసిన వాడు. స్థితికర్త అంటే తన కలగజేసిన సృష్టిని నడిపిస్తున్నవాడు. లయకర్త అంటే ఈ సృష్టి అవసరం లేనప్పుడు ఈ సృష్టిని అంతటిని తీసివేసేవాడు. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తులో ఉన్నాయి. ఇక యేసుక్రీస్తుతో ఎవరిని సమానులు చేయాలా? ఎవరిని సమానులుగా చేయాలా? ఎవరిని సమానులుగా చేయడానికి వీలు కాదు. వీలు కాదు. అందుకే ఆ క్రీస్తుని గురించిన మాటలు వినాలి. ఆయన సృష్టికర్త, ఆయన స్థితికర్త, ఆయన లయకర్త. ఆ మాటలు వినాలి. చాలామంది ఆ మాటలు వినరు. యేసుప్రభు ఒక మహానుభావుడు, ఒక గొప్ప ఆయన, కుంటోళ్లకు గుడ్డోళ్లకు బాగు చేసినవాడు. ఇలాగ విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మా, ఆయన మహానుభావుడు కాదు, గొప్పవాడు కాదు. ఆయన సృష్టికర్త, ఆయన స్థితికర్త, ఆయన లయకర్త. ఆయన గురించిన మాటలు వినాలి. క్రీస్తును గూర్చిన మాటలు వినాలి. వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అది అమ్మా, సృష్టికర్త అయిన దేవుని గురించిన మాటలు విన్నారా? స్థితికర్త అయిన దేవుని గురించిన మాటలు విన్నారా? లయకర్త అయిన దేవుని గురించిన మాటలు విన్నారా? ఆయన యేసుప్రభు, ఆయన గురించి మాటలు వినండి. వింటే మీకు ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగుతుంది. వినాలి. చెవి గలవాడు వినుగాక. వినాలి. వినుట ద్వారా మనకి ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. అరే, విశ్వాసం కలిగితే మాకేం కలుగుతుంది అంటారు కదా. విశ్వాసం కలిగితే మాకేం కలుగుతుంది అనే వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తా ఉందంటే, యేసు వారి విశ్వాసమును చూచి, యేసు ప్రభు తన దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర ఏం చూస్తాడు? విశ్వాసం. యేసు ప్రభు వారు కులాన్ని చూసేవాడు కాదు, మతాన్ని చూసేవాడు కాదు, రంగును చూసేవాడు కాదు, బ్యాక్గ్రౌండ్ను చూసేవాడు కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు పలాని వారికి సంబంధించిన వాడు అనే ఒక తాత్పర్యం కలిగి ఉన్నారు.
యేసు ప్రభు తన దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర ఏం చూస్తాడంటే విశ్వాసాన్ని చూస్తాడు. యేసు వారి విశ్వాసమును చూచి, ఒక నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని మోసుకొని వచ్చారు పక్షవాయగలిగిన వాడిని. యేసు ప్రభు వారు ఏం చూశారంటే వాళ్ళ దగ్గర విశ్వాసం చూశాడు. వాళ్ళు వినుట ద్వారా యేసు ప్రభు మీద వారికి విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతో ఆ వ్యక్తిని అక్కడ తీసుకొచ్చారు. యేసు వారి కులం చూసి, వారి మతం చూసి, వారి రంగు చూసి, వారి జాతి చూసి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అనే మాటలు బైబిల్లో లేవు. చాలా మంది తెలియక యేసు ఫలాని వారికి సంబంధించిన ఆయన అనే అభిప్రాయాలు కలిగి ఉన్నారు. తెలియనప్పుడు మనం కూడా అంతే, తెలియకపోతే ఎవరమైనా అంతే. యేసు సృష్టికర్త, యేసు స్థితికర్త, యేసు లయకర్త అని విని విశ్వసించి వాళ్ళు వచ్చారు అక్కడికి. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చూస్తున్నారు వచ్చిన వాళ్ళ దగ్గర? యేసు వారి విశ్వాసం చూశాడంతే. విశ్వాసం చూసి ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. క్రీస్తుని గురించిన మాటలు వినుట వలన వారికి విశ్వాసం కలిగింది. విశ్వాసం ద్వారా ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. అది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే కలిగేది ఏంటంటే పాప క్షమాపణ. అది మానవునికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పాప క్షమాపణ. పాప క్షమాపణ మానవునికి అవసరం. ఆ పాపాలు క్షమించేవాడు ఎవరు? యేసు ప్రభువే. భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి మాత్రమే అధికారం గలదు అన్నాడు. ఎవరికి లేదు అధికారం. ఒకవేళ ఎవరికైనా పాపాలు క్షమించే అధికారం ఉంటే మనమంతా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ పాపాలు క్షమించే అధికారం ఒకే ఒకరికి ఉంది ఈ భూమి మీద, యేసుక్రీస్తుకు మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వ్యక్తి పాపాలు క్షమించబడ్డాయి. అమ్మా, యేసు ప్రభుని నమ్ముకుంటే మన పాపాలకు క్షమాపణ కలుగుతుంది, పాపం పోతుంది. యేసు ప్రభు పాపాలు తీసేసేదానికి వచ్చాడు. చాలా మంది తెలియక పాపం మా కులం పోతుంది అనుకుంటున్నారు, మా మతం పోతుంది అనుకుంటున్నారు. కులాలు మతాలు కాదు, పాపం తీసివేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన యందు విశ్వసించిన వారికి పాప క్షమాపణ, ఆయన యందు విశ్వసించిన వారికి పరలోకంలో పేర్లు రాయబడుతున్నాయి, ఆయన యందు విశ్వసించిన వారికి పరలోకంలో నివాసం దొరుకుతుంది. అందుకే వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. విశ్వాసం ద్వారా పాప క్షమాపణ, విశ్వాసం ద్వారా పరలోకంలో పేరు రాయబడుతున్నాయి, విశ్వాసం ద్వారా పరలోకంలో నివాసం దొరుకుతుంది. కాబట్టి చెవులు దేని చూపిస్తున్నాయంటే వినుటను చూపిస్తున్నాయి. మనకు కూడా ఈ చెవులు లేకపోతే మనం ఏం చేసేవాళ్ళం? వినేవాళ్ళం కాదు, విశ్వసించే వాళ్ళం కాదు, పాప క్షమాపణ పొందే వాళ్ళం కాదు, పరలోకం పొందే వాళ్ళం కాదు. చూసారా? కాబట్టి నెంబర్ 1 కుందేలుకు హైలైట్ ఏంటంటే చెవులు, అది చెప్పాడు. రెండవదిగా మనం చూస్తే కుందేలు కళ్ళు మీరు చూసారు ఎప్పుడైనా? మా కళ్ళే మేము చూసుకోలేదంటారా? కొన్నిసార్లు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కళ్ళు వాళ్ళు చూసుకోరు, వాళ్ళ పళ్ళు వాళ్ళు చూసుకోరు. ఏముండాయిలన్న పాచి పండ్లు అంటారు, ఏముండాయిలన్న పుసుల కళ్ళు అంటారు. మనకి చూడకపోయినా కుందేలు చూడాలి. కుందేలు కళ్ళు ఎలాగుంటాయంటే మెరుస్తూ ఉంటాయి. చూసినారా? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఉన్నాయి కుందేలు. మెరుస్తూ ఉంటాయి కుందేలు కళ్ళు. కుందేలు కళ్ళు ఇంకా లైటింగ్లో మీరు చూడండి, చీకట్లో మీరు చూడండి ఎట్లుంటాయి దాని కళ్ళు. కళ్ళు ఎలా ఉంటాయి? మెరుస్తూ ఉంటాయి. వాటి కళ్ళల్లో మెరుపు కనపడుతూ ఉంటుంది. మన జీవితాలు కూడా మెరవాలి. చెవి గలవాడు వినాలి,
విని విశ్వసించిన వాడు ఏం కావాలి? మెరిసేవాడుగా ఉండాలి, ప్రకాశించేవాడుగా ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా ప్రకాశించేవారుగా ఉండాలి. మనం ప్రకాశించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దైవ గ్రంథమైన బైబిల్లో చెప్పబడింది. చూడండి, 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 28, 29 వచనాలు ఏమన్నాయి? లూకా 9, 28, 29 చూడండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని 8 దినములైన తర్వాత వెంట పెట్టుకొని పేతురును, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడంట. యేసు ప్రభు ప్రసంగం చేయడానికి కొండ ఎక్కాడు, ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. అది ఏం చేస్తా ఉంటే? ప్రార్థించుచుండగా ఆయన వస్త్రములు మార్పు వచ్చింది, ఆయన ముఖములో మార్పు వచ్చింది. మన జీవితాలు కూడా ప్రార్థించుట ద్వారా ఏమవుతున్నామంటే ప్రకాశిస్తా ఉన్నాం. మోకాళ్ళు నల్లబడితే ముఖం తెల్లబడుతుంది అన్నాడు ఒక భక్తుడు. మోకాళ్ళు నల్లబడితే ఏమవుతుందంట? ముఖాలు తెల్లబడతాయంట. అంటే మోకరించి ప్రార్థించే వారి ముఖాలు ఎలాగుంటాయంటే ప్రకాశిస్తూ ఉంటాయంట. ఒక దైవికమైన వెలుగు వారిలో కనపడుతుంది. ఏ వెలుగు కనపడుతుంది? దైవికమైన వెలుగు కనపడుతుంది వారిలో. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంట? కొండ ఎక్కి ప్రార్థించాడంట. మనం కూడా ఏం చేసే వారంగా ఉండాలి? ప్రకాశించాలంటే ప్రార్థించే వారంగా ఉండాలి. వేరే సూత్రాలు ఏమి లేవు దీనికి, వేరే సూత్రాలు ఏమి లేవు. ప్రార్థించే వారంగా ఉంటే మనం ప్రకాశించే వారంగా ఉంటాం. అది నెంబర్ 1. నెంబర్ 2, ఫిలిప్పీ పత్రిక 2:16 చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 2:16 ఏం చెప్పాడు? అట్టి జనం మధ్యను. అట్టి జనం అంటే మూర్ఖులైన వక్రజనం మధ్య మీరు ఏ వాక్యాన్ని పట్టుకోవాలి? జీవవాక్యమును. లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. వాక్యాన్ని చేత పట్టుకుంటే ఎట్లా కనపడుతున్నారంట? జ్యోతుల వలె కనపడుతున్నారు. అదే బైబిల్ చెబుతున్నది. ఈ ప్రవచన వాక్యమును చదువువాడు, ఈ ప్రవచన వాక్యమును వినువాడు, ఈ ప్రవచన వాక్యమును గైకొనువాడు ధన్యుడు అన్నాడు. ఎవరు ప్రకాశిస్తారంటే రెండవదిగా ఈ ప్రవచన వాక్యాన్ని చదివేవారు. ఈ జీవవాక్యం, ఈ వాక్యాన్ని చదివేవారు అన్నాడు. ఈ వాక్యాన్ని వినేవారు, ఈ వాక్యాన్ని గైకొనేవారు. మోషే 40 రోజులు కొండ మీద ప్రభుతో ఉండి దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకొని కిందికి వచ్చాడు. ఆయన చేతుల్లో 2 పలకలు ఉన్నాయి. మోషే ముఖం ఎలాగుంది అని చెప్పబడిందంటే బైబిల్లో ప్రకాశించెను. దేవుని ధర్మశాస్త్రం చేతుల్లో ఉంటే ప్రకాశిస్తా ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే ఆ వాక్యాన్ని అనుసరిస్తారో వాళ్ళు జ్యోతుల వలె ఏమవుతున్నారు? ప్రకాశిస్తున్నారు. అదే అనుభవాన్ని మనం చూస్తాం. అలాగనే 3వ మాటగా ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం. 16వ వచనం అనుకుంటా చూడండి. మనుషులు ఏం చూడాలంట? మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అది 3వదిగా సత్క్రియలు. క్రైస్తవులు ఏం చేసేవారుగా ఉంటారు? సత్క్రియలు.
క్రైస్తవునికి ఉన్న విశేషమైన లక్షణం ఏంటంటే సత్క్రియలు చేయుట, అంటే మంచి పనులు చేయుట. ఈ ప్రపంచానికి మంచి పనులు చేయుట అనేది నేర్పించిన వాళ్ళు కూడా క్రైస్తవులే. తెలుసా? మంచి పనులు చేసేది నేర్పించింది ఎవరు? క్రైస్తవులే. ఒకప్పుడు అనాగరికంగా ఉన్న భారతదేశానికి విద్యను పరిచయం చేసిన వారు ఎవరు? క్రైస్తవుడే. ఈనాడు విద్యావంతులు పుష్కలంగా మన దేశంలో ఉన్నారు. ఒకప్పుడు ఇక్కడ వైద్య సౌకర్యం లేదు. ఆ వైద్యం తీసుకొచ్చిన వారు ఎవరు? క్రైస్తవులే. కాటన్ దొర ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టించాడు. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో వాళ్ళు చెప్తా ఉంటారంట. ఆయన విగ్రహం కూడా అక్కడ పెట్టుకున్నారు. ఆయన మహానుభావుడు, మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారంటారు. క్రైస్తవులు ఎక్కడున్నా కూడా ప్రజలకు ఏం చేస్తారు? మొదటి నుంచి కులాలకు మతాలకు సంబంధం లేకుండా వారు మంచి పనులు చేస్తారు, అందరూ బాగుండాలని. విద్య ద్వారా అందరూ బాగుపడ్డారా? వైద్యం ద్వారా అందరూ బాగుపడ్డారా? ప్రాజెక్టుల ద్వారా అందరూ బాగుపడ్డారా? అందరూ బాగుపడ్డారు. ఈ సత్కార్యములు చేసేవాడే క్రైస్తవుడు. ఉదాహరణకు మదర్ తెరీసా మన భారతదేశానికి వచ్చింది, ఒక క్రైస్తవురాలు. ఆమె కలకత్తాలో మురికివాడలను ఎంచుకుంది. మురికివాడల్లో ప్రజల పరిస్థితి ఎలాగుందంటే కటికమైన దరిద్రం, తిండి లేదు, రోగాలు. వాళ్ళ కోసం ఆమె ఆశ్రమాలు నిర్మించింది. కటిక దరిద్రంతో ఉన్న వారికి భోజనాలు ఏర్పాటు చేసింది, చదువు చెప్పించింది. కుష్ఠరోగులుగా ఉన్న వారికి కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఒక సహోదరుడు మా భారతదేశానికి మదర్ తెరీసా వచ్చి మతాలు మార్పేస్తుంది, ఈమెను చంపేయాలనుకున్నాడు. ఆమెను చంపడానికి ఒకరోజు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆమె కుష్ఠ రోగుల మధ్య ఉంది. అందరినీ పరామర్శిస్తూ ఉంది, ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఆరోగ్యం అని. ఒక కుష్ఠరోగి దగ్గరికి ఆమె వెళ్ళింది, మాట్లాడుతూ ఉంది, ఎలా ఉంది బాబు అని. అతను మాట్లాడుతూనే ఏం చేశాడంటే వామిటింగ్ చేశాడు. వామిటింగ్ చేస్తే ఆమె 2 చేతుల్లో ఇట్లా పట్టుకుంది ఆ వామిటింగ్ను. ఆమెను చంపడానికి వెళ్ళిన వ్యక్తి అది చూశాడు. ఆ కుష్ఠరోగి ఎవరో కాదు, వాళ్ళ బంధువే. ఈ తల్లి మతాలు మారుస్తుందని మన చంపడానికి నేను వచ్చాను. వాడు కుష్ఠరోగి కాబట్టి మా బంధువులు ఎవ్వరు ఇంట్లోకి రానిచ్చుకోలేదు, ఎవరికి ఇంత అన్నం కూడా పెట్టలేదు. ఈ తల్లి ఆశ్రమంలో చేర్చి వాని ఆరోగ్యం చూస్తూ వానికి ఆహారం ఇస్తూ, వాడు వామిటింగ్ చేస్తే వాడు చేతులు బట్టి తల్లి పట్టింది అని ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా నన్ను క్షమించండి, నీలాంటి మంచి పనులు నేను చేయలేనని చెప్పాను. క్రైస్తవులు ఎప్పుడు మతాలు మార్చేవాళ్ళు కాదు. మానవులందరికీ ఏం చేయాలనుకుంటారు? వాళ్ళు మంచి పనులు చేయాలి. అది క్రైస్తవుని యొక్క విధి. మతాలు మార్చాల్సిన అవసరం కాదు. ఇలాగ అనేక మంది మనం చూస్తాం. ప్రపంచంలో ఏ వస్తువైనా ఒక కొత్త వస్తువు కనిపెట్టిందంటే ఎవరు? క్రైస్తవులే. విమానం కనిపెట్టింది ఎవరు? వాళ్ళే. ఏ వస్తువులు కనబెట్టినా, ఏ వాహనాలు కనబెట్టినా దాని బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళే ఉంటారు. వీళ్ళెవరంటే ఈ ప్రపంచానికి మంచి చేయాలనుకునేవారు. అది థామస్ అల్వా ఎడిసన్ కరెంటు బల్బును కనిపెట్టిన వాడు. ఆయన అన్నాడు, క్రీస్తు నా బతుకును వెలిగించాడు, ఈ లోకానికి నేను వెలుగు చూపించాలనుకున్నాను అన్నాడు. చూసారా? ఎప్పుడైనా క్రైస్తవుడు ప్రపంచ ప్రజలకు మేలు చేశాడు కానీ అన్నాడు ఈడు చేయలేదు. అందుకే మీ సత్క్రియల ద్వారా మీరు ఏం చేయాలి? మీ వెలుగును ప్రకాశించండి. అందుకే దేవుని బిడ్డలం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఈ సమాజానికి ఉపయోగపడే మంచి పనులే మనం చేయాలి. మంచి పనులే చేయాలి.
మన సత్క్రియల ద్వారా మనం ఏమవుతున్నాము? ప్రకాశిస్తున్నాం. ఈనాడు అత్యున్నతమైన స్థాయికి ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి క్రైస్తవులు? కారణం అదే. ఈ మధ్య ఒక డైరెక్టర్ను ఇంటర్వ్యూ చేశారు, ఒక నాస్తికుడైన డైరెక్టర్ను. సార్, మీరు నాస్తికుడుగా ఉన్నారు కదా, ఒకవేళ దేవుని నమ్ముకోవాల్సి వస్తే ఎవరిని నమ్ముకుంటారని క్వశ్చన్ వేశారు. ఆయన అన్నాడు, ఒక నాస్తికుడు, ఒకవేళ దేవుని నమ్ముకోవాల్సి వస్తే నేను మొత్తం దేవుళ్ళ లిస్టు తెప్పించుకుంటాను, ఎవరు బెటర్ దేనో నేను కనుక్కుంటాను అన్నాడు. అంతే కదా. ఒక డైరెక్టర్ కాబట్టి ఆయన ఒక సినిమా తీయాలనుకున్నా కూడా ఏం చేస్తాడు? హీరోలు హీరోయిన్ల లిస్టు తెప్పించుకుంటారు, ఎవరు బెటర్ దెన్ అంటే వాళ్ళను సినిమా తీస్తాడు. నేను దేవుని నమ్ముకోవాలనుకున్నప్పుడు కూడా నేను అదే కోణంలోనే ఎవరు బెటర్ దెన్ అని నేను చూస్తాను, చూసి నేను ఆ దేవుని నమ్ముకుంటాను అన్నాడు. నీ దృష్టిలో ఏది బెటర్ దెన్ అంటే, ప్రపంచంలో అన్ని దేశాల కంటే అగ్రదేశం ఏది? అమెరికా, బ్రిటన్, కొన్ని క్రైస్తవ దేశాల అగ్రదేశాలుగా ఉన్నాయి. వాళ్ళు ఏ దేవుణ్ణి నమ్ముకున్నారంటే జీసస్ నమ్ముకున్నారు. నా సినిమాలో అగ్ర హీరోలను పెట్టుకోవాలని నేను కోరుకుంటా, నేను నమ్ముకోవాలనుకుంటే అగ్రదేవునే నమ్ముకోవాలని నేను కోరుకుంటా అన్నాడు. జీసస్ నమ్ముకుంటా అవసరమైతే అన్నాడు. చూసారా? అంటే అతనికి ఆ సెన్స్ ఉంది అన్నమాట. ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ ఎక్కడికి పంపిస్తారంటే పిల్లలు చదువుకోవడానికి? అమెరికాకు పంపిస్తే మంచిది, కెనడాకు పంపిస్తే మంచిది, ఇంగ్లాండ్కు పంపిస్తే మంచిది, జర్మనీకి పంపిస్తే మంచిది అని పంపిస్తున్నావా లేదా? అర్థమైంది ఎక్కడికి పంపిస్తున్నామంటే? ఇక్కడికంటే అక్కడ ఏముంది బెటర్. అది అక్కడ ఆరాధించబడుతున్న దేవుడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని ఉన్నతమైన స్థాయి, యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళంతా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మనం భారతదేశం లెవెల్ కాదు చూడాల్సింది, ప్రపంచ లెవెల్లో మనం చూడాలి. ఒక విషయాన్ని ఎప్పుడైనా వరల్డ్ లెవెల్లో చూడాలి. ఆ సెన్స్ మనకు వస్తుంది అన్నమాట. అది మనకు అర్థమవుతుంది. అది చెప్పారు. అందుకే ప్రపంచానికి మంచి పనులు చేసేవాళ్ళు వీళ్ళు. అందుకే మనం కూడా మనకు చేతనైనన్ని సత్కార్యాలు మనము చేయాలి. ఈ మధ్య మనకు విజయవాడ ఫ్లడ్ వచ్చింది కదా, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, విజయవాడ ప్రాంతం వాళ్ళు. మా కడప జిల్లా నుంచి కొన్ని అసెంబ్లీస్ కలిసి ఒక 8 లక్షలు పోగు చేసి అక్కడ ఇచ్చేసి వచ్చాం. మరి ఎవరికి తెలుసు వాళ్ళు చెప్పండి? ఎవరికి తెలియదు. మరి మంచి పనులు ఎట్లా చేస్తున్నాం, దేని బట్టి చేస్తాం చెప్పండి? క్రీస్తును బట్టే. అంతే. మనం ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తున్నామంటే అది మనని బట్టి కాదు, క్రీస్తును బట్టి. క్రీస్తుని బట్టే మనం ఎప్పుడైనా చేస్తాం, ఏదైనా చేస్తాం, ఎవరికైనా చేస్తాం. దేవుని బిడ్డలకు కుల మతాలకు అతీతంగా ఏం చేస్తారు? వాళ్ళు మంచి పనులు చేస్తారు. వారి మంచి పనులే వాళ్ళని ఏం చేస్తుందంటే ప్రకాశింపజేస్తారు. అలాగా. కాబట్టి ఆ కుందేలు కళ్ళు ఏమవుతున్నాయంట? ప్రకాశిస్తున్నాయి, మెరుస్తున్నాయి. క్రైస్తవ జీవితం ఎప్పుడు మెరిసేదిగా ఉండాలి. ప్రార్థన ద్వారా ప్రకాశిద్దాం, వాక్యము ద్వారా ప్రకాశిద్దాం, మన సత్క్రియల ద్వారా మనం ప్రకాశించే వారంగా ఉందాం. అది చెప్పాడు. ఇక మూడవ మాటగా మనం చూస్తే కుందేలు గురించి అక్కడ ఏం రాయబడిందంటే అది బలము లేనిది అని రాయబడింది. అంటే బలహీనమైనది కుందేలు. ఏంటి? బలహీనమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుందేలు గురించి ఇంకా పాత నిబంధనలో ఏం చెప్తాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో కుందేలు గురించి ఏం చెప్తాడంటే
లేవియాకాండం 11వ అధ్యాయంలో పవిత్రమైన జీవులు, అపవిత్రమైన జీవులు అని ఉంటాయి అక్కడ. అంటే పవిత్రమైన జీవులను తినాలి, అపవిత్రమైన జీవులను తినకూడదు. అది మనకు ఉంటుంది. ఈ కుందేలు ఏ లిస్టులోకి వచ్చిందంటే అపవిత్రమైన జీవి లిస్టులోకి వచ్చింది. అక్కడ ఏ లిస్టులోకి వచ్చింది? అపవిత్రమైన లిస్టు. అంటే పాపి అయినటువంటి మనుషుని యొక్క స్థానంలోకి వచ్చేసింది. అది అది ఏ జీవి? బలహీనమైనది. మన కొత్త నిబంధనలో మనకి ఏం రాయబడిందంటే రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అది మానవుని యొక్క జీవితాన్ని చూపిస్తా ఉంది. అక్కడ రోమపత్రిక 5:6 చదువుతారా? ఇక్కడ అక్కడి నుంచి కింది వచనాల వరకు మీరు రండి. ఏలయనగా అది కుందేలు బలహీనమైంది, మనం కూడా ఎవరము? బలహీనులం. అంతే. అది బలహీనమైంది, మనం కూడా బలహీనులము. ఆ తర్వాత ఇంకా రాయబడింది భక్తిహీనులమై ఉండగా, తర్వాత పాపులమై ఉండగా, తర్వాత శత్రువులమై ఉండగా. దేవుని దృష్టిలో మనం మానవుని యొక్క స్థితి అది. బైబిల్ దృష్టిలో కుందేలు యొక్క స్థితి, దేవుని దృష్టిలో మానవుని యొక్క స్థితి ఏంటి? మనము బలహీనులమై ఉండగా. ప్రతి మనుషుడు ఏమై ఉన్నాడు? బలహీనుడు. బలహీనుడు చూసేదానికి చాలా బలాఢ్యుడు అనుకుంటాం మనం. మనుషుడు చాలా బలహీనుడు. ఆ బలహీనతలు తన జీవితంలో ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనతకి ఏమైపోయినారు? బానిసలైపోయినారు. బలహీనతలకు మానవుడు బానిస అయిపోయినాడు. అందుకే మానవుడు ఎవరంటే బలహీనుడు. ఈనాడు మనం చూడండి, ప్రపంచంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి మనం గమనిస్తే అనేకమైన బలహీనతల చేత మానవులంతా పీడించబడతా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనత చేత ఏమైనారు? పీడించబడుతున్నారు. ఆ బలహీనతల నుంచి వారు విడుదల పొందలేక కేకలేస్తా ఉన్నారు. బలహీనతలకు ఏమైపోయినారంటే బానిసలు అయిపోయినారు. సిగరెట్కు బానిస, చుట్టకు బానిస, గుట్కాలకు బానిస, గంజాయికి బానిస, సారాయికి బానిస, మద్యానికి బానిస, డ్రగ్స్కు బానిస, దొంగతనాలకు బానిసలు, మోసం చేసేదానికి బానిసలు, అన్యాయం చేసేదానికి బానిసలు, అక్రమాలు చేయడానికి బానిసలు, అనేక రకాలైనటువంటి బలహీనతలతో మానవుడు ఏమైపోయినాడంటే ఒక బానిసగా మారిపోయినాడు. దానికి బానిస అయిపోయినాడు. బానిస అయిపోయినాడు. అది మానవుని యొక్క స్థితి. మనము బలహీనులమై ఉండగా అన్నాడు. కుందేలు మాత్రమే కాదు బలహీనమైంది, ప్రతి మనుషుడు కూడా దేవుని దృష్టిలో బలహీనుడు. తర్వాత ఏమన్నాడు? భక్తిహీనులమై ఉండగా. భక్తి ఉంది అని బయటికి కనపడుతున్నా కానీ మానవుడు లోపలంతా ఎలా ఉన్నాడంటే భక్తిహీనుడుగా ఉన్నాడు. భక్తిహీనుడుగా ఉన్నాడు. బయటికి కనపడేదానికి ఎలాగున్నాడంటే భక్తుడుగా కనపడుతున్నాడు. కానీ లోపల అంతరంగంలో ఏముందంటే భక్తిహీనత. రక్తహీనత ఉన్నట్టు భక్తిహీనతలో మానవుడు ఉన్నాడు. భక్తిహీనులమై ఉండగా అన్నాడు. మూడవది ఏమన్నాడంటే పాపులమై ఉండగా అన్నాడు. ప్రతి మనుషుడు ఏమై ఉన్నాడు దేవుని దృష్టిలో? పాపి. రోమాపత్రిక 1వ అధ్యాయం ఏం చెప్తుందంటే అన్యులు పాపులు అని చెప్తుంది. 2వ అధ్యాయము యూదులు పాపులు అని చెప్తుంది. 3వ అధ్యాయం ఏ భేదము లేదు, అందరూ పాపులే అని చెబుతుంది. ఎందరు పాపులు అంటే అందరూ పాపులే. మానవుడు జన్మ పాపి, మానవుడు కర్మ పాపి. అది మానవుని యొక్క జీవితం. అందుకే సంధ్యావందనం చేసేటప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని.
అయ్యా మేము అసత్యములో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి తీసుకురాయ్యా, మమ్మల్ని వెలుగులోనికి తీసుకురాయ్యా, మేము పాపాత్ములమయ్యా అని భగవంతుని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. అంటే దేవుని దగ్గర వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అది ఇది మానవుని యొక్క నిజ స్థితి. ఇది మేమందరం పాపాత్ములమేనయ్యా అంటున్నారు. మేము పుణ్యాత్ములం కాదు, మేము పాపాత్ములం, మేము జన్మ పాపులం, మేము కర్మ పాపులం అని ఒప్పుకుంటున్నాడు మానవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు దేవుని దృష్టిలో పాపి. ఇంకేమన్నాడు? మనం శత్రువులమై ఉండగా అన్నాడు. మానవునికి దేవునికి ఎందుకు శత్రుత్వం వచ్చింది? పాపాన్ని బట్టే. పాపాన్ని బట్టే. పాపం అంటే ఏమిటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మానవుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడో, మానవుడు దేవునికి ఏమైనాడు? శత్రువు అయినాడు, దేవుని శిక్షకు పాత్రుడైనాడు. అది మానవుని యొక్క స్థితి. మానవుడు దేవునికి శత్రువు అయినాడు, దేవుని శిక్షకు పాత్రుడైనాడు. దేవుని శిక్ష మానవుని మీదకి రావలసి ఉంది. ఇది మానవుని యొక్క స్థితి. బలహీనుడుగా, భక్తిహీనుడుగా, పాపిగా, శత్రువుగా ఉన్నాడు. దేవుని యొక్క శిక్షకు పాత్రుడుగా ఉన్నాడు, దేవుడు శిక్షించడానికి. అది మానవుని యొక్క స్థితి. ఇది ప్రతి మనుషుని యొక్క స్థితి. ఇదే ప్రతి మనుషుని యొక్క స్థితి. ఇదే మానవుని స్థితి. ఆ కుందేలు కూడా స్థితి అదే. ఆ బలహీనమైన కుందేలు అది బయట ఉంటే ఏం జరుగుతుంది? బయట ఉంటే ఏం జరుగుతుంది? బలహీనమైన కుందేలును ఎలుగుబంటి వస్తుంది, తోడేలు వస్తుంది, పులి వస్తుంది, సింహం వస్తుంది. ఏం చేస్తుంది? చంపేస్తుంది. పాపాన్ని బట్టి మానవుడు దేవుని శిక్షకు ఎలాగ పాత్రుడై ఉన్నాడో, ఈ బలహీనమైన కుందేలు కూడా ఆ ఎలుగుబంటి, ఆ పులి, ఆ సింహం, ఆ తోడేలుకు ఏం కాకపోతుంది? దాని నోటపడేది నాశనం కాబోతుంది బయట ఉంటే. అందుకే ఇప్పుడు ఆ కుందేలు ఎక్కడికి వచ్చేసింది? తనను తాను కాపాడుకోవడానికి ఆ పేటు సందులో లేకొచ్చింది, బండ సందులు లేకొచ్చింది. పులి వెంటాడుతుంది, సింహం వెంటాడుతూ ఉంది, తోడేలు వెంటాడుతూ ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి దీనికి వేరే ఆప్షన్ లేదు, ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏమిటి? ఎక్కడికి పోతే నేను అక్కడ క్షేమంగా ఉంటాను? ఆ బండ సందులు లేకపోతేనే నేను క్షేమంగా ఉంటాను. అది పరిగెత్తుకుంటూ 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 వెళ్ళి ఆ అరణ్యములో, ఆ కొండలలో బండలు ఇలాగా సందులు సందులుగా చేయబడి ఉంటాయి, ఆ సందులలోకి వెళ్ళిపోయింది. పులి వెంటాడింది, ఎలుగుబంటి వెంటాడింది, తోడేలు వెంటాడింది. అది బండ సందులు లేకపోవటం ద్వారా ఈ పులి నోరు కానీ, ఎలుగుబంటి నోరు కానీ, తోడేలు నోరు కానీ లోపలికి పట్టడానికి వీలు. అది సేఫ్. అంటే చిన్న కుందేలుకు తెలుసు. ఏం తెలుసు? తను ఎక్కడ నుంచి, ఎక్కడ ఉంటే ఈ క్రూర మృగాల నుంచి నన్ను నేను రక్షించుకుంటానని. కానీ నాడు పెద్ద మనిషికి తెలియడం లేదు ఇది. చిన్న కుందేలుకున్న జ్ఞానం ఎవరికి లేకుండా పోయింది? పెద్ద మనిషికి లేకుండా పోయింది. అదే మేము పెద్దోళ్ళం అంటాం కదా చాలాసార్లు. మా చదువు పెద్దది, మా ఉద్యోగం పెద్దది, మా సంపాదన పెద్దది, మా ఇల్లు పెద్దది, మా కులం పెద్దది, మా మతం పెద్దది అంటాం కదా. అన్నీ పెద్దయే, ఏం తెలియదు. అన్నీ పెద్దయ్యే, ఏం తెలియదు. తాము ఎక్కడికి వెళితే రక్షణ దొరుకుతుందో తెలియదు. అన్నీ పెద్దయ్యే. చూసేదానికి చాలా పెద్ద శాట భారతం ఉంది, చాలా పొడవు ఉంది, విషయాలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళితే పాపికి రక్షణ దొరుకుతుందో తెలియదు. కుందేలుకు ఎక్కడ వెళితే తనకు రక్షణ దొరుకుతుందో తెలుసు. కుందేలుకు అక్కడికి వెళ్ళింది, ఆ బండ సందుల్లోకి వెళ్ళి దాక్కుంది. అక్కడ అవి రక్షణ పొందింది.
పాపాత్ముడైన మానవుడికి ఎక్కడ రక్షణ అంటే, బయట ఉంటే శిక్ష ఉంది. ఈ బలహీనునికి, ఈ భక్తిహీనునికి, ఈ పాపికి, ఈ శత్రువుకు బయట ఉంటే శిక్ష ఉంది. దేవుని శిక్ష, దేవుని ఉగ్రత ఉంది. అందుకే మానవులందరినీ దేవుని శిక్ష నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించడానికే 2025 సంవత్సరాల కిందట సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వ సృష్టిని నడిపిస్తున్న దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, పాపి అయిన మానవుని రక్షించడానికి ఆయన మానవుడిగా భూలోకానికి దిగి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షకుడు. రక్షించడానికే భూమి మీదకి వచ్చాడు ఆయన. చాలా మంది వచ్చారు, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అన్నారు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? పాపిని రక్షించడానికే నేను వచ్చానన్నాడు. పాపులను రక్షించడానికి పాపం లేని క్రీస్తు ఈ భూమి మీద జన్మించాడు. ఆయన జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు, జన్మ కర్మ పాపం లేని వాడుగా భూమి మీద జన్మించాడు. 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు భూలోకంలో జీవించాడు. అనేకమైన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసి తన మహిమను వెల్లడిపరిచాడు. అయితే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని లేఖనం చెబుతుండగా, లేఖనాలు నెరవేర్చడానికి పాపము లేని క్రీస్తు పాపముగా చేయబడి మనందరి పాప శిక్షను యేసుక్రీస్తు తను భరించాడు. మనం చేతులతో చేసిన పాపానికి యేసు ప్రభు వారి చేతులు అప్పగించాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన పాప శిక్ష యేసుక్రీస్తు భరించాడు. మనం కాళ్ళతో చేసిన పాపానికి యేసుక్రీస్తు వారు కాళ్ళు అప్పగించాడు. ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మన పాప శిక్షను ఆయన భరించాడు. మనం తలతో చేసిన పాపానికి క్రీస్తు ప్రభు వారు తన తలను అప్పగించారు. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. క్రీస్తు ప్రభు వారు మన శిక్షను భరించారు. మనం హృదయంతో చేసిన పాపానికి యేసుక్రీస్తు వారు తన పక్కన అప్పగించాడు. ఆయన హృదయంలో బల్లెపోటు పొడవబడింది. మన శిక్షను అనుభవించాడు. మనం శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొని దైవోగ్రతకు పాత్రులమై ఉండగా యేసు ప్రభు వారు తన శరీరాన్ని అప్పగించాడు. ఆయన వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడింది. ఆయన ముఖం చెక్కుముకి రాయి వలె చెక్కబడింది. మనందరి పాప శిక్షను క్రీస్తు ప్రభు భరించాడు. అది యేసు ప్రభు వారికి ఒక పేరు ఉంది, ఆయనకు బండ అని. ఆ బండ ఏమైపోయిందంటే బద్దలైంది. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోడు, శరీరం అంతా గాయాలు. బండ బద్దలైపోయింది. క్రీస్తు మానవుల కోసం, పాప పరిహారం కోసం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన మృతిని జయించి తిరిగి లేచాడు. లేచినాడురా యేసు, సమాధిని గెలిచినాడురా యేసు. ఇప్పుడు ఎవరైతే ఆ యేసునందు విశ్వసిస్తారో, ఆ యేసులోనికి వస్తారో, ఆ పాపికి రక్షణ. బండ సందుల్లోకి వెళ్ళి కుందేలకు రక్షణ దొరికింది. యేసుక్రీస్తులోకి వస్తే పాపికి రక్షణ. మతంలోకి కాదు మేము రమ్మనేది, యేసుక్రీస్తులోనికి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళలేరు. యేసు ప్రభు పాపిని రక్షించేదానికి ఒక మార్గం, పాపిని నరకం తప్పించేదానికి ఒక మార్గం, పాపిని పరలోకం చేర్చేదానికి ఒక మార్గం. ఇది మతం కాదు, క్రైస్తవ్యం మార్గం. మేము కూడా ఒకప్పుడు ఆ మార్గంలో లేము. ఆ మార్గం తెలుసుకున్నాం. ఈ మార్గంలోనే పాపికి రక్షణ, బండ సందుల్లోనే కుందేలకు రక్షణ, యేసుక్రీస్తులోనే పాపికి రక్షణ. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు, పాపి యేసుని యొద్దకు రమ్ము, నిన్ను రక్షించేవాడు ఆయనే, ఈ ధరణిలో ఎవరు కూడా రక్షించేవారు లేరు. ఈ భూమి మీద పాపిని రక్షించేవాడు ఎవ్వరు లేరు. ఒకే ఒకడు, ఆయనే యేసు ప్రభు. నువ్వు బలహీనుడుగా, భక్తిహీనుడుగా, పాపిగా, శత్రువుగా ఉంటే దేవుని శిక్షకు పాత్రుడు. నువ్వు అగ్నిగుండానికి పాత్రుడు. నేడే నీ పాపముల కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభునందు విశ్వసించి ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమిస్తాడు.
ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. ఈ రాత్రి వేళ నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపముల కోసమే నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావని నువ్వు విశ్వసించి నీ పాపాలు ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను నరకం తప్పిస్తాడు, నిన్ను పరలోకంలో కూర్చోబెడతాడు. అది బండ సందుల్లోకి రాకపోతే ఆ బలహీనమైన కుందేలేమైపోయి ఉండేది? తన ప్రాణాలు కోల్పోయి ఉండేది. పాపి కూడా యేసుక్రీస్తుకు వెలపడం అంటే రక్షణ లేదు, శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చే వారిని నేనే మాత్రం త్రోసివేయను. యేసు ప్రభు వారు త్రోసివేసేవాడు కాదు. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ప్రభు, నేను పాపిని నువ్వు ఒప్పుకుంటే చాలు, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను నరకం తప్పిస్తాడు, నిన్ను పరలోకం చేరుస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వాదించి ఆశీర్వాదకరంగా ఆయన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎవరైనా నేను యేసుక్రీస్తునందు విశ్వసిస్తాను, ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకుని రక్షణ పొందాలనుకుంటున్నాను అనే వాళ్ళు ఉంటే మీరు వచ్చి మమ్మల్ని కలుసుకోవచ్చు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం, ప్రభు హస్తాలకు మిమ్మల్ని అప్పగిస్తాం. ఇది మత మార్పిడి కాదు, మీకు మార్గం తెలియజేస్తున్నా. మేము మార్గం తెలుసుకున్నాం, మీకు మార్గం తెలియజేస్తున్నా. మార్గంలోకి రావడం రాకపోవడం అనేది మీ ఇష్టం, మీ ఇష్టం. రాత్రి ఎవరైనా ఉన్నారా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు సహోదరుడా, సహోదరి. రేపుకేమి లేదంటే రూపు లేదు, రేపుకు రూపు లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రక్షణ దినాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. కుందేలు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కుందేలు ఏమైపోయేది? బలి అయిపోయేది. పాపాత్ముడు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. రాత్రి ఎవరైనా ప్రభుని నమ్ముకోవాలనుకుంటే కలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. మరి 4 జీవుల ద్వారా ప్రభు మనకు నేర్పించిన పాఠాలన్నిటిని బట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. మరి నేర్చుకున్న ప్రతి పాఠం ద్వారా దేవుని వాక్యానికి అనుకూలంగా మన జీవిత విధానాలు మార్చుకుందాం. పేతురుకు ప్రభు నేర్పించినప్పుడు నేర్చుకున్నాడు, మార్చుకున్నాడు. యోనాకు ప్రభు నేర్పించినప్పుడు నేర్చుకున్నాడు, మార్చుకున్నాడు. అందుకే వారిని ప్రభు ఏం చేశాడు? వాడుకున్నాడు. కానీ బిలాముకు కూడా నేర్పించాడు, కానీ నేర్చుకోలేదు, మార్చుకోలేదు. బిలాము సాతాను వాడుకున్నాడు. మనం సాతాను వాడుకునే వ్యక్తులం కాకుండా ప్రభువు వాడుకునే వ్యక్తులుగా మనం ఉందాం. మనం నేర్చుకుందాం, మార్చుకుందాం. దేవుని వాక్యానికి అనుకూలంగా మనం మార్చుకుందాం. ప్రభువు మనను వాడుకుంటాడు. ప్రతి ఒక్కరిని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన చేతిలో సాధనాలుగా మనను వాడుకోవాలనుకుంటున్నాడు. నేర్చుకొని మార్చుకుంటే వాడుకుంటాడు. నిన్ను వ్యక్తిగతంగా వాడుకుంటాడు, కుటుంబముగా వాడుకుంటాడు, సంఘముగా వాడుకుంటాడు. దేవుని నామానికి మహిమను కలగజేస్తాడు. ఆయన నామానికి ఆయన మహిమ కలగజేసుకుంటాడు. కాబట్టి మంచి తీర్మానంతో మనం వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, మరి ప్రేమతో నన్ను ఆహ్వానించి ఈ 2 రోజులు నా ఎడల చూపించిన ప్రేమకు మరి సంఘ పెద్దలకు, సంఘ ప్రియులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.
సహోదరులరా, సహోదరులరా, దేవుని యొక్క కృప చేత ఈ రాత్రి కూడా మనం చక్కని సందేశం విన్నాం. కుందేలులో ఉన్నటువంటి సత్యాలను గురించి కూడా మనం విన్నాం. కుందేలు యొక్క చెవులను గురించి, కుందేలు యొక్క కళ్ళల్లో ఉన్న మెరుపును గురించి, కుందేలులో ఉన్న బలహీనతను గురించి, అలాగే దాని యొక్క నివాసమును గురించి ఈ రాత్రి మనం విన్న సత్యాలను మన జీవితాలలో కూడా మనం కలిగి మరి ప్రభు కొరకు మనం ప్రకాశించేటువంటి వారంగా, ప్రభు యొక్క వాక్యము విని ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడటం ఎంతైనా దీవెనకరం. అలాగే కుందేలు ఏ రీతిగా అయితే బండ సందుల్లో తన నివాసమును ఏర్పరుచుకొని సురక్షితంగా ఉంటుందో, బండ అయినటువంటి యేసుక్రీస్తునందు మనం కూడా విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందడం ఎంతైనా దీవెనకరం. ఇంకా ఈ కూడికలో ఎవరైనా యేసు ప్రభువుని విశ్వసించకుండా ఎవరైనా ఉండి రాత్రి యేసు ప్రభువుని విశ్వసించండి. ఆయనే మన ఆశ్రయం. కుందేలు ఏ రీతిగా అయితే బండ సందులను ఆశ్రయించి నివాసం ఏర్పరచుకొని క్షేమంగా ఉంటుందో, నీవు కూడా క్షేమంగా ఉండాలంటే, నీవు కూడా రక్షించబడాలంటే, నీవు కూడా పరలోకం చేరాలంటే యేసు ప్రభువే నీకు ఆశ్రయం. కనుక ఎవరైనా యేసు ప్రభువుని విశ్వసించాలని అనుకుంటే మీరు ముందుకు వస్తే మీ కొరకు దేవుని దాసులు వాక్యము మరొకసారి జ్ఞాపకం చేసి మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ చేత కూడా రక్షణ తీర్మానం చేయిస్తారు. మరి నిన్న ఈ దినం మన మధ్యలో ఉండి 4 జీవులలో ఉన్నటువంటి శ్రేష్టమైన తలంపులు మనకు అందించి సంఘమంతటికి కూడా ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని కలుగు చేసినటువంటి దేవుని దాసులు స్వామినాథం అన్నగారికి స్థానిక సంఘపక్షంగా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ 2 దినాలు మనతో కలిసి సహవాసం చేసి మరి ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని కలుగు చేసినటువంటి దేవుని దాసుల కొరకు కూడా మనందరం ప్రార్థన చేయాలి. వారి కుటుంబం కొరకు, వారి స్థానిక సంఘం కొరకు, మరి వారు చేస్తున్నటువంటి ప్రభు పరిచర్య కొరకు కూడా మన ప్రార్థనల్లో నిత్యం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే డిసెంబర్ నెలలో మరి మన స్థానిక సంఘంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి కూడికల్లో మరి అన్న కూడా వాక్య పరిచర్య మరలా చేస్తారు. డిసెంబర్ నెలలో కూడా ప్రభు చిత్తాన్ని బట్టి వస్తారు. ప్రార్థన చేద్దాం. కనుక దేవుని దాసులు మరి వాక్య జ్ఞానం కలిగిన వారు, శ్రేష్టమైన తలంపులు అందించేవారు మన మధ్య ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. కనుక వారి కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి పరిచర్య కొరకు కూడా మనందరం ప్రార్థన చేద్దాం. మరి ఈ రీతిగా ఈ రాత్రి కూడిక ఏర్పాటు చేసినటువంటి మరి అంకుల కుటుంబాన్ని కూడా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఈ ప్రాంతంలో వాక్యం వినిపింప చేయడానికి మరి ఈ రీతిగా చక్కని ఏర్పాట్లు చేసిన అంకుల కుటుంబాన్ని కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే చేరి వచ్చిన సంఘం 2 రోజులు కూడా మరి ప్రతి కూడికకు ఓపికగా వచ్చి వాక్యం పట్ల ఆసక్తి కలిగి శ్రద్ధగా వాక్యం విన్నాం. మరి మీకు అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి విన్నటువంటి వాక్యం మన జీవితాల్లో మనం అనుసరించి నడుచుకోవడం ప్రాముఖ్యం. కనుక దేవుడు మనకు నేర్పించినటువంటి పాఠాలు వింటున్నప్పుడు వాటిని మన జీవితాల్లో కూడా అనుసరించి నడిచినప్పుడే మన జీవితాలకు మంచి సార్థకత కూడా ఏర్పడుతుంది. కనుక ఈ 2 దినాలు దేవుడు మనకి వాతావరణాన్ని కూడా అనుకూలపరిచి చక్కని శ్రేష్టమైనటువంటి ఆయన సన్నిధి భాగ్యం ఇచ్చి ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని కలుగు చేసిన ఆ ప్రభువుకి మరోసారి మనం కృతజ్ఞతాస్తుతులు సమర్పించి కూడికను మనం ముగింపు చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నిన్న ఈ దినం ఈ 2 దినాలు మీ సన్నిధి భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. మేము ప్రార్థన చేసాం మీ దాసుని కొరకు. మీ దాసుని మా మధ్యకు క్షేమంగా తీసుకుని వచ్చారు. ఈ 2 దినాలు మాతో కలిసి సహవాసం మీ దాసునికి ఇచ్చారు. మేము కూడా మీ దాసుని ద్వారా ఆ 4 జీవులలో ఉన్నటువంటి శ్రేష్టమైన తలంపులు విన్నాం. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్న తలంపులను మేము మా జీవితాల్లో నెమరవేసుకుంటూ అలాగూ జీవించడానికి సహాయం చేయండి. చీమలలో, అలాగే బల్లిలో, కుందేలులో మాకు నేర్పిన పాఠాలను బట్టి వందనాలు. మిడతలో నేర్పిన పాఠాలను బట్టి వందనాలు. ఇవన్నీ కూడా మా జీవితాల్లో మేము నెమరవేసుకుంటూ మర్చిపోకుండా మా హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొని మా జీవితాల్లో కూడా అనుసరించే కృప దయచేయండి. వాక్యం అందించిన మీ దాసుని బట్టి స్తుతిస్తున్నా. మీ దాసుని యొక్క ఆరోగ్యం కొరకు, తను చేస్తున్న పరిచర్య కొరకు
తన కుటుంబము కొరకు, తన స్థానిక సంఘము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నువ్వు వర్ధిల్ల చేయండి, ఇంకా నువ్వు విస్తరింప చేయండి. మీ నామ మహిమ కొరకై భవిష్యత్తులో దేవ ఇంకా బలమైన సాధనంగా, ఇంకా అనేక ఆత్మల క్షేమము కొరకు నిదాసుడు బహు విరివిగా వాడబడటానికి మీ దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే డిసెంబర్ నెలలో కూడా మా మధ్యకు నాయన మీ దాసుడు వచ్చి మరి అనేక సంఘాల వారికి కూడా క్షేమాభివృద్ధిని కలుగు చేయటానికి మీ దాసుని బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. కూడికి ఏర్పాటు చేసిన మీ దాసుని కుటుంబమును బట్టి కూడా వందనాలు ప్రభువా. వయసులో పెద్దవారు, అంకుల కొరకు, ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నెలలో ఈ ప్రాంతంలో నీ వాక్యం వినిపింప చేస్తున్నారు. తగిన సమయంలో ప్రభువా ఈ యొక్క పరిచర్యకు తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించండి. 2 దినాలు స్థానిక సంఘం కూడా మీ సన్నిధిలో నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ప్రభువా నీ వాక్యం విన్నారు, సంఘంలో చక్కని పరిచర్య చేశారు. ప్రభు అలసిపోయినటువంటి మీ బిడ్డల దేహాలకు తగిన విశ్రాంతినివ్వండి. విన్న వాక్యమును కూడా జీవితాలలో అనుసరించి మీ నామ మహిమ కొరకై జీవించడానికి, మీ కొరకై ప్రకాశించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామమును ఘనపరుస్తున్నాం, మీ నామమును మహిమపరుస్తున్నాం. మా ప్రార్థన దయతో అంగీకరించి సహాయము చేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతా స్తోత్రములు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం. ఎవరైనా తీర్మానం చేయడానికి మనసులో పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ఉంటే ముందుకు రమ్మని కూడా మరొకసారి పిలిపిస్తున్నాం. సెలవు తీసుకుందాం.